మన రాష్ట్రం బాగుండాలంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సక్రమంగా ప్రజాసేవ చేయాలి. వాళ్ళు దోచుకోవడం మొదలు పెడితే మన రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతుంది, మొత్తం అప్పులు పాలైపోతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, రీసెంట్గా నేను చూశాను విజయవాడలో వరద బాధితుల వల్ల ఎంత కోల్పోయారో వరద బాధితులు మనకు తెలుసు. కానీ అక్కడే ఉండి నిమ్మల రామానాయుడు గారు, మన జలవనరుల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి గారు అక్కడే ఉండి వర్షంలో తడుచుకుంటూ, బురదలో తిరుగుతూ, ట్రాక్టర్ తోలుకుంటూ, వాళ్ళతో పాటు భోజనం చేస్తూ కూడా అక్కడే ఉండి అన్ని పనులు చేస్తున్నారంటే ఆయన మంత్రి పదం మొత్తం పక్కన పెట్టి, ఆయన అనుకుంటే జిల్లా యంత్రాంగమే కదులుతుంది, ఆయన అనుకుంటే అధికారులు తిరగచ్చు, హై సెక్యూరిటీ ఉంది, ఏం చెప్తే అదే నడుస్తుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఆయన ఒక సామాన్యుడిలాగా అక్కడ విజయవాడలో ఉండి అందరితో పాటు వాళ్ళ కష్టాలు చూసుకొని వాళ్ళకి ఏం కావాలో అరేంజ్ చేసి ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సి ఉంది అని ఒకసారి అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి వారు మనకు కావాలి. ఇలాంటి వారు ఉంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది కూడా.